Good morning, my dear students. Today I am going to do a practical on RS flip-flop. ఏంటంటే ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ అనే దాని మీద చేస్తానండి. ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో 7402తో చేయొచ్చు, as well as 7400తో చేయొచ్చు. అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ నేను పవర్ సప్లై 5 volts పెట్టుకున్నాను. అంటే నథింగ్ బట్ ప్లస్ 5 volts అంటే 4.8 అప్ 4.9 ఎంత వస్తుంది. దీంట్లో బేసిక్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే 7th పిన్ గ్రౌండ్ అండి. పవర్ సప్లై ఆపినా పర్లేదు, ఉంచినా పర్లేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ 5 volts కాబట్టి. యాజ్ వెల్ యాజ్ 14th పిన్ గ్రౌండ్ అండి. ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ ఒకటే డిఫర్గా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో 2-3 ఇన్పుట్స్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ 1 అవుట్పుట్ ఉంటుంది. అందుకని 2-3కి 1 ఇస్తున్నాను. ఐ మీన్ 2-3 కింద ఇస్తున్నాను కాబట్టి నథింగ్ బట్ 0 కండిషన్ అనమాట. మీకు 2 నార్ గేట్స్ తీసుకున్నాను, 7402, 7402 2 తీసుకున్నాను, 2 ఐసీస్. 7th పిన్ గ్రౌండ్, 14th పిన్ ఐసీ, ఏదైనా కామన్ అయ్యే ఐసీకి. ఇప్పుడు ఏంటంటే 0-0 ఇచ్చాను. ఇప్పుడు నేను అవుట్పుట్ చూద్దాం అనుకున్నాను. ఫస్ట్ నాకేంటంటే నథింగ్ బట్ ఏంటంటే 0-0 ఇస్తే 1 రావాలి. ఎందుకు 1 రావాలనేది కూడా చూద్దాం థియరీ పార్ట్లో. ఇప్పుడు ఏంటంటే పవర్ సప్లై తీసుకున్నాను, ఇప్పుడు అవుట్పుట్ చూస్తున్నాను. ఏంటంటే గ్రౌండ్, ఇప్పుడు ఏంటంటే పీసెస్ అంటే నథింగ్ బట్ ఏంటి 4.88 వచ్చింది. 4.88 వచ్చింది. ఓకేనా, కనబడుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఇది అయింది. సేమ్ ఇదే దాంట్లో నేను ఏంటంటే అవుట్పుట్ కదా, ఈ అవుట్పుట్లో కూడా నేను ఎల్ఈడి అనేది తీసుకోవచ్చు. ఎందుకని ఎల్ఈడి ఇస్తున్నానంటే ఇక్కడ నేను ఏంటంటే క్యూ బార్ అనే స్టేటస్ లైన్స్ చెక్ చేయాలి, అందుకని అవుట్పుట్లో. సో దట్ ఏంటంటే నేను ఒక ఎల్ఈడి కూడా ఇస్తాను. చూసారా, ఎల్ఈడి వెలిగిందా. ఓకే ఓకే ఇప్పుడు నేను దీంట్లో ఇదే సేమ్ సిమిలర్గా ఇంకో ఐసీ కూడా చెక్ చేసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఎంటైర్ ఎక్స్పెరిమెంట్ కెన్ బి డన్ బై యూజింగ్ సింగిల్ ఐసీ. బికాస్ ఆఫ్ అవర్ నా కన్వీనియన్స్ ప్రకారం 2 ఐసీలు తీసుకున్నాము. మళ్ళీ అగైన్ 7th పిన్ గ్రౌండ్, ఇంకో ఐసీ చెక్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే 14th పిన్ ఐసీస్. ఇప్పుడు మళ్ళీ 2-3 ఇన్పుట్స్. 0-0 ఇస్తుంది. ఇక్కడ అవుట్పుట్ మళ్ళీ 1 పిన్ అవుట్పుట్, 1 ఇంకోటి అవుట్పుట్. ఓకే, ఇది కూడా చెక్ చేసుకున్నాం. గ్రౌండ్ ఓకే, 4.88. ఇక్కడ కూడా మనం ఎల్ఈడి ఇచ్చుకోవచ్చు. అవుట్పుట్ కదా, అంటే పాజిటివ్ ఇప్పుడు ఫస్ట్ పిన్, నెగిటివ్ ఇప్పుడు గ్రౌండ్. ఓకేనా, ఎల్ఈడి వెలిగింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కొంచెం థియరీ పార్ట్ నేర్చుకోవాలి, కానీ నేను మొత్తాన్ని ఆఫ్ చేస్తాను. ఈ థియరీ పార్ట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మనం తీసుకునేది ఏంటంటే నార్ గేట్ అంటే 2-3-1 అంటే నార్ గేట్ అంటే నథింగ్ బట్ అంటే A+B బార్ అండి. ఏబి ఇచ్చాం 00011011. A+B చేయండి 0111. అందుకని నేను 00 చెక్ చేశాను, మీరు చూసారు లేదు, అన్ని 1 మిగతా అన్ని 0s. ఓకేనా, ఇది మనకి 00 ఇస్తే నాకు 1 వచ్చినాయి, రెండిట్లో వచ్చినాయి. ఇప్పుడు నేను ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ డిజైన్ చేస్తాను, అంటే 2 నార్ గేట్స్ యూటిలైజ్ చేసుకుంటున్నాను. అగైన్ 2-3, 1 అవుట్పుట్ 1 అవుట్పుట్. ఇది క్యూ బార్. ఇక్కడ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో ఏంటంటే 00011011. ఇక్కడ నథింగ్ బట్ గివెన్, నో చేంజ్ అన్నా. ఇక్కడ సెట్, ఇది రీసెట్, ఇది ఏంటంటే ఫర్బిడన్ ఆర్ ఇన్వాలిడ్ అంటారు. ఇప్పుడు ఈ చెక్ ఇక్కడ మనం ఏంటంటే 2 కండిషన్స్ అవుట్పుట్స్ ఏంటంటే ప్రజెంట్ ప్రీవియస్ అవుట్పుట్స్ కదా, క్యూ బార్ అనేది మనం చెక్ చేయాలి. 2 చెక్ చేస్తాను. ఈ కనెక్షన్ మనం అయిపోయాం ఇప్పుడు. ఓకేనా, మళ్ళీ 2 తీసుకున్నాం కదా, రెండిట్లో ఏంటంటే 7th పిన్ గ్రౌండ్, 7th పిన్
సెవెంత్ పిన్ గ్రౌండ్. కోడింగ్ పిన్ వేసేసి ఓకే. ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు చూడండి దీంట్లో సర్క్యూట్లో 2 అనేది అవుట్పుట్, ఓకేనా, అంటే 2 అనేది ఇన్పుట్. ఇక్కడ ఇంకో నార్ గేట్కి 3 అనేది ఇన్పుట్, 2 అనేది ఇన్పుట్, 3 అనేది ఇన్పుట్. ఇప్పుడు 3 నుంచి ఇక్కడ ఎంత వెళ్ళింది, 3 నుంచి అబ్జర్వ్ చేస్తే 1 వెళ్ళింది. 3 నుంచి 3 స్టేట్ నుంచి 1 వెళ్ళింది. నుంచి 1 నుంచి ఓకే. అగైన్ 2 నుంచి ఇక్కడ 1 అని, దీని 2 స్టేట్ నుంచి ఫస్ట్ దానికి ఓకే, సెకండ్ దాని 2 దగ్గర నుంచి సెకండ్ ఒక్క 2 స్టేట్ నుంచి సెకండ్ ఒక 2 స్టేట్ నుంచి 1కి వెళ్ళింది ఫస్ట్ దాంట్లో, ఓకేనా. ఇక్కడ దీంట్లో ఫస్ట్ నార్ గేట్లో 2 అనేది ఇన్పుట్, సెకండ్ నార్ గేట్లో 3 అనేది ఇన్పుట్ కింద తీసుకుంటాం, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే నార్ గేట్స్ మిగతా అన్ని గేట్స్లో డిఫర్స్ ఉంటాయండి. యాక్చువల్గా ఏంటంటే అన్నింటిలో మనకేంటంటే 1 2 3 ఇది ఒక్క నార్ గేటే మారుతుందండి. 2 3 1 అదే ఒక్కటే, ఓకేనా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, కండిషన్ చెక్ చేయాలి. అంటే 2 అవుట్పుట్స్ కదండి, 2 అవుట్పుట్స్లో నేను సెట్ చేసేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ దాని యొక్క అవుట్పుట్ గ్రౌండ్ ఇచ్చేస్తున్నాను. అంటే ఎల్ఈడీస్ ద్వారా నేను 0 1 స్టేట్ అనేది చెప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ 2 LEDs టు ఫ్యాబ్రికేట్ ద సర్క్యూట్. ఒక ఎల్ఈడి, ఇది కూడా మళ్ళీ ఒక అవుట్పుట్ కదా, 1 అవుట్పుట్ కదా. ఎప్పుడైనా పాజిటివ్ అనేది పైన, నెగిటివ్ అనేది కింద, అంటే గ్రౌండ్. పాజిటివ్ అనేది ప్లస్ VCC, నెగిటివ్ అనేది నథింగ్ బట్ ఇప్పుడు గ్రౌండ్. ఓకే, కనెక్షన్స్ ఒకసారి ఓకే. +5 volts ఇచ్చాను. ఆల్రెడీ నేను దీనికి ఇంకా కండిషన్స్ ఇవ్వలేదు. యాక్చువల్గా ఇన్బిల్ట్లో మనం 5 volts ఉంటాయి కాబట్టి మేబీ గ్లో అవ్వచ్చు. అంటే 5 volts అప్లై చేస్తాను కాబట్టి ఆన్ చేస్తాను. ఇప్పుడు మనం స్టేట్స్ మార్చాలి. ఇప్పుడు ఏంటంటే నాకు 0 0 ఇవ్వాలి. జీరో అంటే కింద, 1 అంటే 5. ఓకే, 2 వెళ్తున్నాయి కాబట్టి 0 1 ఇద్దాం. ఇప్పుడు ఆల్టర్నేట్ అవుతాయని చూద్దాం. ఓకేనా. అంటే ఫస్ట్ దాన్ని ఏంటంటే Q1 అవ్వండి, నెక్స్ట్ దానికి Q బార్. ఒక్క నిమిషం, 8 సెకండ్. బ్రెడ్ బోర్డ్ అనేది కరెక్ట్గా మనం రిప్లేస్ చేసుకుంటే ఇలా కావాలంటే అలా మనం ఫ్యాబ్రికేట్ చేసుకోవచ్చు. అంటే సెట్ కండిషన్ అండి. 0 1 ఇస్తే ఏమన్నా సెట్. ఇప్పుడు మళ్ళీ లో స్టేట్స్లో వన్ 0 అయిపోతుంది. అంటే ఫస్ట్ దానికి 1, సెకండ్ దానికి 0. ఓకేనా. అంటే సెట్ రీసెట్ వచ్చింది. 2 1 ఇద్దాం, ఏమవుతుంది చూద్దాం. ఏంటంటే క్వశ్చన్ మనకేంటంటే ఫర్బిడెన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇన్వాలిడ్ అంటే. ఫర్బిడెన్ అంటే నథింగ్ బట్ ఇన్వాలిడ్ అని అంటాం. చూసారా, 2 1 ఇచ్చినప్పుడు ఏంటంటే మన కండిషన్గా తెలియలేదు. యాక్చువల్గా RS ఫ్లిప్ ఫ్లాప్ జరుగుతుంది. ఇప్పుడు 2 0 ఇవ్వండి, అంటే ఇన్బిల్ట్ అవుతుంది కాబట్టి ఒక 0 1 ఇవ్వండి, మీకు సెట్ రీసెట్ అని తెలుసుకోండి. ఓకేనా. అలాగే 2 0 ఇవ్వండి, అంటే ప్రజెంట్ స్టేట్, ప్రీవియస్ అవుట్పుట్ స్టేట్ ఇన్బిల్ట్ ఉన్నాయి కాబట్టి అలాగే. ఇప్పుడు 0 1 ఆల్టర్నేట్ ఇవ్వండి. ఓకేనా. అలాగే 1 0 ఆల్టర్నేట్ ఇవ్వండి. ఓకేనా. ఓకే, సెట్ రీసెట్. ఇప్పుడు ఏమొచ్చింది, మనం ఏమి ఇచ్చాం, 1 0 కండిషన్ వచ్చింది. 1 0 కండిషన్ అప్పుడు ఏంటి, రీసెట్ కాబట్టి ఏంటి, ఒకటి
క్యూ బార్ కదా, అంటే నథింగ్ బట్ ఏంటి, మనకి ఏమైనా రీసెట్ అంటే ఒకటి 0 ఇంకోటి 1, సెట్ అంటే ఒకటి 1 ఒకటి 0, సెట్ రీసెట్ ఓకేనా. క్యూ ఏమైంది 0 అయింది, క్యూ బార్ ఏమైంది 1 అయింది. ఓకేనా. సేమ్ సిమిలర్గా ఆల్టర్నేట్ చూడండి ఇంకోసారి. వన్ నోట్ ఇచ్చాను, 0 ఒకటి ఇచ్చాను, ఆటోమేటిక్గా ఏమైంది రీసెట్. ఓకేనా. ఇది మనం 2 NOR గేట్స్ చేసాం, సింగిల్ NOR గేట్తో కూడా మనం అదే చేసేయచ్చు. అంటే నథింగ్ బట్ ఏంటి, ఇప్పుడు 2 3 1 కదా, అదే NOR గేట్లో ఇంకోటి తీసుకోండి, 5 6 4 తీసుకోండి, ఆటోమేటిక్గా దీన్ని ఇలా కనెక్ట్ ఇచ్చేయండి. అంటే 1 అవుట్పుట్ 4 అవుట్పుట్ ఇలా ఇచ్చాను. థ్యాంక్ యూ నాన్న.